ప్రజలు కడియం సిఆర్ గారు, సుమన్ గారు అన్ని విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి విస్తృత సమావేశాన్ని ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించుకోవడం జరిగింది. 7 నియోజకవర్గాల నుంచి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 700 మంది ప్రతినిధులు, వివిధ స్థాయిల నాయకులు, పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించుకోవడం జరిగింది. గతంలో జరిగిన ఎన్నికల విషయంలో కావచ్చు, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో పూర్తి స్థాయిలో చర్చించుకోవడం జరిగింది. అనేక మంది నాయకులు అనేక సూచనలు చేయడం జరిగింది. వారి సూచనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కొంతమంది ఏదైతే రాతపూర్వకంగా కూడా కొంతమంది సూచనలు ఇవ్వడం జరిగింది. దాదాపు 200 మంది పైగా సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళలో కొంతమంది ఓపెన్గా అక్కడ మాట్లాడటం జరిగింది, కొంతమంది రిటర్న్గా ఇవ్వడం జరిగింది. ఆ రిటర్న్గా ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా గౌరవ పార్టీ అధ్యక్షులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఇవ్వడం జరుగుతుంది. వారిలో కొంతమందితో గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో వారే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఖచ్చితంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేద్దామని అందరూ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగిరేసేందుకు మేము పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. దానికి ఒక ప్రణాళిక రచించుకోవడం జరిగింది. ఆ వైపుగా రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు ఏర్పరచుకుని ప్రతి ఇంటింటిని ప్రతి ప్రజలకి కూడా మరొకసారి కలిసి ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు కోసం కృషి చేస్తామని కార్యకర్తలు అందరూ కూడా సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేయాలి. థ్యాంక్ యూ. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, అధినేత కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అది కూడా కార్యకర్తలందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అభ్యర్థుల నిర్ణయం ఉంటుంది. ప్రస్తుతము సమీక్షలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ. రెండవది, రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలలో దిశానిర్దేశం చేయడానికే ఈ మా సమావేశాలు. అభ్యర్థులను ప్రకటించడానికి కాదు. అధికారికంగా పార్టీ పరంగా కేసీఆర్ గారు ప్రకటిస్తారు. ఎక్కడ ఎవరన్నారు? లేదు, ఇంకేం లేదు. ఆ అభిప్రాయం మాకు కూడా వచ్చింది. ఇప్పుడు అక్కడ మాకు కూడా మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ కార్యకర్తల నుంచి వచ్చింది. మేము ఈ సమీక్షా సమావేశాలలో కార్యకర్తల నుండి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను చాలా ఒక అమూల్యమైన సూచనలు, సలహాలు పార్టీకి వస్తున్నాయి. అవన్నీ కూడా మేము క్రోడీకరించి పార్టీ అధ్యక్షుల వారికి ఇస్తున్నాం. పార్టీ కూడా వాటన్నింటినీ విశ్లేషించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని 420 అని మేము అనలేదు. వాళ్ళు చూసుకున్నారో లేదో, లెక్క పెట్టుకున్నారో లేదో మాకు తెలియదు. కానీ 6 గ్యారెంటీలు అని ఊకదంపుడు ఉపన్యాసం చెప్పారు. కానీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్లస్ ఎన్నికల సందర్భంలో వాళ్ళు ప్రచురించిన అభయహస్తం అనే మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ కూడా మేము లెక్క పెడితే మొత్తము వివరంగా చూస్తే అవి 420 ఉన్నాయి. 420 హామీలు అంటున్నాం. ఒకటే చిన్న విషయం అండి, మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దగాకోర్ పార్టీ అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన జరిగిన ఎగ్జాంపుల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆర్భాటంగా ప్రజా దర్బారాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్ గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి, ప్రతిరోజు ప్రజా దర్బార్ జరుగుతుందని చాలా గొప్పగా ప్రకటించారు. మొదటి రోజు ఒక్కరోజు ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. తర్వాత 2 రోజుల్లో 3 రోజుల్లో మంత్రులు పాల్గొన్నారు.
తర్వాత కొంతమంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నారండి ప్రజా దర్బార్? ఈ ప్రజా దర్బార్ అనేది, ఈ ప్రజావాణి కార్యక్రమం అనేది జిల్లాలలో జిల్లా కలెక్టర్లు చేస్తున్నారు. ఇది ఎవ్రీ వారం, ఎవ్రీ మంత్ కాదు, ఎవ్రీ మండే చేస్తున్నారు. ఇది ఆనవాయితీగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్లు నిర్వహిస్తున్న కార్యక్రమము. ప్రజా దర్బార్ అని ఒక గొప్పగా దాన్ని ఒక పెద్ద షో చేసి ఒక్కరోజు ఆ ప్రజా దర్బార్కు అటెండ్ అయ్యి మొత్తం ఏదో ప్రజలకు మేమేదో చేయబోతున్నాం చెప్తే ప్రజా దర్బార్ పేరిట దగా, ప్రజా దర్బార్ పేరిట ప్రజలను కాంగ్రెస్ పార్టీ దగా చేసింది. ఈరోజు ఆ ప్రజా దర్బార్ లేదు. ఆ ప్రజా దర్బార్లో ఎన్ని విజ్ఞప్తులు వచ్చినాయి, ఎన్ని పరిష్కారమైనాయి అనే దానికి కూడా సమాచారం లేదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలను మోసం చేయడం ఒక అలవాటు. దాని నైజం అది. ప్రజలు తెలుసుకుంటారు, తెలుసుకున్నప్పుడు స్పందిస్తారు.